స్పర్మ్ కౌంట్ 0 ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా? స్పర్మ్ కౌంట్ 0 ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ సొంతంగా రాదు అని చెప్పడానికి లేదు. చాలా వరకు ఇన్వెస్టిగేట్ చేస్తే స్పర్మ్ కౌంట్ 0 ఉండడానికి కారణాలు తెలుస్తాయి. ఒక్కొక్కసారి దేర్ కెన్ బి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, స్కాన్లో ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కరెక్ట్ చేస్తే కౌంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయినా కానీ పెరగనప్పుడు బయోప్సీ అని చేస్తాం, టెస్టినల్ బయోప్సీ చూడడానికి లోపల స్పర్మ్స్ తయారీ అవుతున్నాయా అవ్వట్లేదా అని. ఆ టెస్ట్ చేసినప్పుడు స్పర్మ్స్ కనిపించినాయి అంటే దెన్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ అని. ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు టీసా అనే ప్రొసీజర్ చేస్తాం కామన్గా. అంటే సర్జరీ చేసి స్పర్మ్స్ ఉన్నాయో లేదో తీసి అప్పటికప్పుడు లైవ్ స్పర్మ్స్ కనిపిస్తే ఆ స్పర్మ్స్ని ఎగ్స్లో ఎక్సీ చేసి ప్రెగ్నెన్సీ తయారు చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ విధంగా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. స్పర్మ్ క్వాలిటీ బాగుంది, ఈక్వాలిటీ బాగుంటే 0 స్పర్మ్ కౌంట్ ఇనిషియల్గా అనిపించిన వాళ్ళు కూడా టీసా చేసిన తర్వాత 20 to 60% వరకు సక్సెస్ రేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో 0 కౌంట్ ఉందనగానే టెస్ట్లకు రాకుండా డిప్రెస్ అయ్యి ప్రెగ్నెన్సీ రాదు అని అపోహ ఉండద్దు. టెస్ట్ చేయించుకుంటే టీసా చేసుకుని ప్రెగ్నెన్సీ ఛాన్స్ అవుతుంది కాబట్టి ట్రై చేయాలి.